ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జనవరి 10 శుక్రవారం రోజున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈసారి శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు. ఇంతటి అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు మీకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాకుండా అన్ని రకాల దోషాలు అష్టదరిద్రాలు పోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ శరీరంలోకి దివ్య శక్తులు ప్రవేశిస్తాయి. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోయి మీ ఇంటికి తరతరాలకు తరగని ఐశ్వర్యం అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 30,000 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి. ఈ రోజున ఉపవాసం ఉండే వాళ్ళు అన్నం తినకూడదు. కేవలం పాలు, పండ్లు, పండ్ల రసాలు మాత్రమే స్వీకరించాలి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వస్తాడు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. ఈ రోజునే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు. అందుకని ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుని ఆరాధిస్తారు. ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ రోజు ఇంట్లో అయినా గుడిలో అయినా దీపారాధన నేలపైన చేయకూడదు. రావి ఆకును ఇంటికి తెచ్చి శుభ్రంగా కడిగి ఆ ఆకుపైన గంధంతో గోవిందనామాలు పెట్టి అప్పుడు ఆ ఆకుపైన మట్టి ప్రమిదలను పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి. మీరు రావి ఆకు మీద దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు కాడ భగవంతుడి వైపు ఉండాలి. అలాగే ఆకు చివరి భాగం మీ వైపు ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావి ఆకు మీద దీపారాధన చేస్తే మీకు కలిగే ఫలితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకున్నది. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం. అలాగే ఈ రోజున రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. పాపాలు, శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను తొలగించగల శక్తి ఈ రావి చెట్టుకు మాత్రమే ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి ఆకు మీద దీపారాధన చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు, శనిగ్రహ దోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు ఇలా ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు సోమవారం జన్మించిన వారు 3 రావి ఆకులను తీసుకుని ఒక్కో ఆకుపైన ఒక్కో ప్రమిద పెట్టి వాటిల్లో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించాలి. మంగళవారం రోజు జన్మించిన వారు 2 రావి ఆకుల మీద దీపం వెలిగించాలి. బుధవారం రోజు జన్మించిన వారు 3 ఆకుల పైన దీపాలు వెలిగించాలి. గురువారం రోజు జన్మించిన వారు 5 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. శుక్రవారం రోజు జన్మించిన వారు 6 ఆకుల పైన దీపాలు వెలిగించాలి. శనివారం రోజు జన్మించిన వారు 9 ఆకుల పైన దీపాలు వెలిగించాలి. ఆదివారం రోజు జన్మించిన వారు 12 ఆకుల పైన దీపాలు వెలిగించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తాకవలసిన చెట్టు ఏమిటంటే రావి చెట్టు. ఈ రావి చెట్టుని వృక్షాలకే రాజు అని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు మీ ఇంటికి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్లి పూజ చెయ్యాలి. ఈ రోజున రావి చెట్టు దగ్గర చేసే పూజ ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఈ మంత్రం జపించడం వల్ల రాహుకేతు
దోషాలు, కాలసర్ప దోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా వివాహ సమస్యలు, సంతాన ప్రాప్తి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశాక రావి చెట్టును 11 సార్లు తాకండి. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ నాశనం అవుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసినా చెయ్యకపోయినా రావి చెట్టును తాకితే చాలు, మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పైన చెప్పిన విధంగా చేసి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందండి. ఎవరైతే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.